మాటలు చేతి వంటకి స్వాగతం అండి. మీ కొబ్బరి లౌజ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. కొబ్బరి లౌజ్ చేసుకున్నామండి. ఇది కప్పు కొబ్బరి 2 కప్పులు వేస్తాను, ఒకటి చూపించాను. అది ఇంకొక కప్పు వేస్తాను, 2 కప్పులు అండి. బెల్లం కప్పున్నర వేస్తాను, 1 కప్పు వేస్తున్నానండి, ఇంకో అరకప్పు వేస్తాను. దీనికి 2 కొబ్బరి, 1 కొబ్బరిన్నర, 1 బెల్లం వేసాను. 1.5 బెల్లము, 2 కప్పులేమో కొబ్బరి, కప్పున్నర బెల్లం వేసానండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇది వేయించొద్దండి. ఎప్పుడైనా కొబ్బరి లౌజ్ అయినా కొబ్బరి బర్ఫీ అయినా ఆ పాలతో ఉడికితేనే టేస్ట్ ఉంటుందండి. నేతిలో వేయించుకుంటే ఆ పాలు ఎగిరిపోతే మనకు టేస్ట్ ఉండదు. స్లోగా సిమ్లో పెట్టాలండి. ఆ వాటర్ అంతా వచ్చి స్లోగా కుక్ అవుతుంది. ఇది కొబ్బరిలో నుంచి ఎలా వాటర్ వస్తుంది, బెల్లం స్లోగా కరుగుతుంది. సిమ్లోనే ఉండాలండి స్టవ్ ఇది. తర్వాత సగం కుక్ అయినాక అప్పుడు హైలో పెట్టుకుందాం. ఇలా వచ్చి ఇలా కుక్ అయితేనే టేస్ట్ ఉంటుంది. మనం నేతిలో కానీ కొబ్బరి వేయించుకున్నాం అనుకోండి, దానిలో చెమ్మంతా పోయి టేస్ట్ ఉండదు, పాకం పట్టుకున్నట్టు ఉంటుంది. ఇది కొబ్బరిలో దగ్గరకు వస్తుంది. కొంచెం యాలకులు వేసుకున్నాను అండి. 3 యాలకులు పౌడర్ చేసి వేసుకున్నాను. సిమ్లోనే కుక్ అవ్వాలండి. ఇది కూడా స్లోగానే. ఇంకొంచెం అవ్వాలండి ఇది. ఇదిగోండి, మనం ఇలా అనుకుంటే వస్తుంది, బాల్గా వస్తుంది. అయినప్పుడు అయిపోయినట్లు లెక్క. మనకి కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఉండలు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోండి. వీటి మీదే చుట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం చల్లారినాకైనా చుట్టుకోవచ్చు, గోరువెచ్చ ఉన్నప్పుడైనా చుట్టుకోవచ్చు. ఇదిగోండి, లైట్గా గోరువెచ్చ వేడిగా ఉంది, చల్లారింది. ఇది చల్లారినాకైనా చుట్టుకోవచ్చు అండి, ఏమీ కాదు. కొంచెం చేతికి నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని చుట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, ట్రై చేయండి. ఏ నాటివో పాతకాలపు వంటలండి ఇవన్నీ. కొబ్బరిలో చేశాను, ఎలా ఉంది ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి. మీరు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి మీకు లెక్క ప్రాసెస్ అనేది. 2 కప్పులు కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి, కప్పున్నర బెల్లం వేసాను. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.